జై శ్రీరామ్. శ్రీరామనామం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ శ్రీరామును స్తుతించడం ద్వారా చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ నామాన్ని ఉచ్చరించడం వల్లే జన్మతః కిరాతకుడై బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రాసేంత స్థాయికి చేరుకోగలిగారు. అడవుల్లో కిరాతుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామ 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 అనే తారక మంత్రమే తోడ్పడింది. రామావతారం గురించి తెలుసుకుందాం. శ్రీరామావతారం. రామావతారం త్రేతాయుగంలోని విష్ణు అవతారం. రాముడు హిందూ దేవతలలో ప్రముఖుడు. వాల్మీకి రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతేగాక విష్ణు పురాణంలో రాముడు విష్ణువు యొక్క 7వ అవతారమని చెప్పారు. భాగవతం 9వ స్కందంలో 10-11 అధ్యాయాల్లో రాముని కథ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాథలున్నాయి. సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ. దీనిని సీతాయాచరితం మహత్ అని వాల్మీకి అన్నారు. 24,000 శ్లోకములతో కూడిన రామాయణం భారతదేశం హిందీ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది. రామాయణంలో శ్రీరాముల సీతారాముల పవిత్ర చరిత వర్ణింపబడింది. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని సేవకులు, మిత్రులు, రాజు ప్రజలు, భగవంతుడు భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణంలో చక్కగా చెప్పబడినవి. చాలామంది అభిప్రాయంలో రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణంగా స్వీకరింపవచ్చు. రామాయణ మహాకావ్యము 6 కాండాలుగా విభజింపబడింది. బాలకాండము 77 స్వర్గలుంటాయి. కథా ప్రారంభం రాముని జననం, బాల్యం, విశ్వామిత్రునితో ప్రయాణం, యాగ పరిరక్షణ, సీతా స్వయంవరం, సీతారామ కళ్యాణం గురించి ఉంటాయి. అయోధ్యాకాండం 119 సర్గలుంటాయి. కైకేయి కోరిక, దశరథుని దుఃఖం, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభం ఉంటాయి. అరణ్యకాండం 75 సర్గలు. వనవాసకాలం, మునిజన సందర్శనం, రాక్షస సంహారం, శూర్పణఖ భంగం, సీతాపహరణం ఉంటాయి. కిష్కింధకాండం 67 సర్గలుంటాయి. రాముని దుఃఖం, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహం కూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభం ఉంటాయి. సుందరాకాండం 68 సర్గలుంటాయి. హనుమంతుడు సాగరమునకు లంఘించుట, సీతాన్వేషణము, లంకా దహనము, సీత చాడను రామునకు తెలియజెప్పుట ఉంటాయి. యుద్ధకాండము 131 సర్గలు. సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము. ఉత్తరకాండము సీత అడవులకు పంపబడుట, కుశలవుల వృత్తాంతము, సీత భూమిలో కలిసిపోవుట, రామావతార సమాప్తి. కానీ ఇది మూల కావ్యంలోనిది కాదని, తర్వాత జత చేయబడిందని కొందరి అభిప్రాయం. ఈ అయోధ్యాకాండ, బాలకాండ వీటన్నిటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. బాలకాండం. అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడు పరిపాలిస్తున్నారు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యోగం చేశారు. తర్వాత ఆ రాజుకు 4 బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణ, శత్రుఘ్నులు అని నామకరణం చేశారు. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నారు. వానికి దేవగంధర్వ యక్ష రాక్షసులు వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు వారిని హతం చేయడానికి నరుడై జన్మింపనించాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీ మహాలక్ష్మి సీతగా అయోనిజి అయి జనక మహారాజుంటూ పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు. కులగురువు వశిష్ఠుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలను అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణులు తనతో పంపమని కోరారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు ఎన్నో అస్త్ర విద్యా రహస్యాలను బోధించారు. దారిలో రామలక్ష్మణులకు తాటకి అనే రాక్షసుని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాప విమోచనమైనది. ఇదొక పెద్ద కథండి. మనం సూక్ష్మంగా తెలుసుకున్నాం. రామలక్ష్మణుల రక్షణలో యాగము జయప్రదముగా జరిగింది. మారీచ, సుబాహులు, ఇతర రాక్షస గణములు దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధాని అయిన మిథిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరిచి సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతలు, శృతికీర్తి, శత్రుఘ్నుల వివాహం
కన్నుల పండుగగా జరిగింది. తిరిగి రాని దారిలో రాముని ఎదిరించిన పరశురామునకు తాము ఇద్దరూ విష్ణు స్వరూపులే అని తెలిసింది. మహావైభవంగా నలుగురు జంటలు అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యకాండంలో జరిగిన విషయాలు తెలుసుకుందాం. అయోధ్యకాండము. దశరథుడు రాజ్యభారాన్ని పెద్ద కొడుకైన రామునికి అప్పగించవలని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి. రాముని సవతి తల్లి అయిన కైకేయి దశరథుని 2 కోరికలు కోరింది. 1 భరతుని పట్టాభిషేకం, 2 రామునికి 14 ఏండ్ల వనవాసం. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు. రాముడితో పాటు తన ఆత్మ అయిన సీత, నీడ అయిన లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరారు. చూసారా ఎంత చక్కగా వివరించారో. ఆత్మ అయిన సీత, నీడ అయిన లక్ష్మణుడు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించారు. రామునికై విలువిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించారు. భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి, నీకు చెందవలసిన రాజ్యం నా వంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి అయోధ్యకు తిరిగి వచ్చి మమ్మల్ని అందరినీ ఏలుకో అని ప్రార్థించాడు. తండ్రి మరణవాత్మ విన్న రాముడు దుఃఖించాడు. కానీ తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు, 14 సంవత్సరాల తర్వాత నీ అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంతవరకు నీ పాదుకులను సింహాసనంపై ఉంచి భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు. సీతారాములు లక్ష్మణులు మందాకిని తీరాన చిత్రకూటం అనే సుందర ప్రవేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినప్పుడు సీతమ్మ వారు అనసూయ ఉపదేశములు ఆశీర్వచనములు గ్రహించింది. అరణ్యకాండము. సీతారామ లక్ష్మణులు మహర్షుల ఆశ్రమాలను దర్శించి పిదప గోదావరి తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసించసాగారు. అక్కడికి శూర్పణఖ అనే కామరూపి అయిన రాక్షసు వచ్చి రామలక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైంది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోధిస్తున్న శూర్పణఖ కసి తీరడానికి తన సోదరులైన ఖరదూషణులనే రాక్షసులు 14,000 మంది గల రాక్షస సైన్యంతో రామునిపై దండెత్తారు. రాముడు ఒకడే వారంతని హతం చేశాడు. శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకుంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామలక్ష్మణులను దూరంగా వెళ్లేలా చేసి తాను సీతను ఎత్తుకుపోయాడు. సీత కనిపించక హతాసురాలైన రామలక్ష్మణులు ఆమెను వెతకనారంభించారు. కొన ఊపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు. రామలక్ష్మణులు మాతంగముని ఆశ్రమంలో వారి కోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి ఋష్యముఖ పర్వతానికి బయలుదేరారు. కిష్కింధకాండము. రాముడు వానరుడైన సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వారిని వధించి రాముడు సుగ్రీవునకు వానరరాజ్యం కట్టబెట్టారు. తర్వాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులను సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణ దిశకు వెళ్ళిన దారిలో అగంధుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేనుడు వంటి మహావీరులున్నారు. వారు అనేక అవాంతరాలను అధిగమించి దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నారు. ఇక 100 యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతను వెతకడానికి హనుమంతుడు మహాతేజంతో సిద్ధమయ్యారు. సుందరాకాండము. హనుమంతుడు దేవతలకు మ్రొక్కి మహేంద్రగిరిపై నుండి లంఘించి రామబాణములా లంకలో వారాడు. చీకటి పడిన తరువాత లంకిని దండించి లంకలో ప్రవేశించి సీతను వెతకసాగాడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకు, వాయువునకు, సూర్యచంద్రులకు, మరుద్గణములకు, బ్రహ్మకు, అగ్నికి, సకల దేవతలకు నమస్కరించి అశోకవనంలో సీతను వెతకడానికి బయలుదేరాడు. అక్కడ సింసుపా వృక్షం కింద రాక్షస కాంతలచే పీడింపబడుతూ భీతయ్యై కృశించిన సీతను చూశాడు. ఈమె సీతయ్యే అని నిర్ధారించుకున్నాడు. సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతము, రాముని దుఃఖమును వివరించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి అందరి క్షేమ సమాచారములు అడిగి ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్ష్మణులు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని అతని సోదరునైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఓరలిల్లినది. హనుమంతుడిని ఆశీర్వదించి తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క రోజులో రాముడు తను కాపాడుకున్న తాను బ్రతుకునని చెప్పింది. ఇక హనుమంతుడు ఉగ్రకారుడై వనమును అడ్డు వచ్చిన వేలాది రాక్షసులను రావణులను పంపిన మహావీరులను హతము చేసి చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రాన్ని వివసుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పచెప్పి రాముని సన్నవేడి లంకను కాపాడుకోమని, ప్రాణాలు దక్కించుకోమని హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోపకు నిప్పు పెట్టమని ఆశీర్వదించాడు. కాలిన తోకతో హనుమంతుడి లంకను దహించి మరొక్కమారు సీతను దర్శించి మరలా వెనక్కు ప్రయాణమై మహేంద్రగిరిపై వాలాడు. చూచాను సీతను అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలిసి సుగ్రీవుడు రామలక్ష్మణుల చోటకు వచ్చి సీత చాడను ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసింది ఆలోచించమని కోరారు.
యుద్ధకాండము. హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు ఇంతటి క్లిష్ట కార్యమును మరెవ్వరూ సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు, నీ వంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనమును కంటే నేనేమో బహుమానం ఇవ్వగలను అని హనుమను కౌగలించుకొనెను. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి నీరుని నాయకత్వంలో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణముకు పయనమై సాగర తీరం చేరుకున్నది. రావుని తమ్ముడైన విభీషణుడు రావణుతో విభేదించి సాగరము దాటి రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునికి ఆశ్రయం ఇచ్చి కానున్న లంకాధిపతిగా సాగర జలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుకు అద్భుతమైన వారధి నిర్మాణం విశ్వశర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో జరిగింది. వారణ బల్లూక సేనల రామలక్ష్మణుల వారధి దాటి లంకను చేరారు. ఇరుపక్షాల వారు వ్యూహాలు సన్నద్ధం చేసుకున్నారు. చివరి ప్రయత్నంగా రాముడు పనిచ్చిన అంగద రాయబారం విఫలమైనది. జయత్యతి బలిలో రామో లక్ష్మణచ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలిత అంటూ వానరసేన లంకను ముచ్చటించింది. మహాయుద్ధం జరిగింది. వానరుల చేతిలో రాక్షస వీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధం ఆరంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివసన చేసి శత్రు సైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రపంచంలా వచ్చి వారిని నాగాబంధాల నుండి విముక్తులను చేశాడు. అనేక మంది రాక్షస వీరులు వానరుల చేత రామలక్ష్మణుల చేత హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షస గణాలను వెంటబెట్టుకుని యుద్ధానికి వెడతాడు. అప్పుడు జరిగిన భీకర సంకల్పంలో రావణుని కిరీటం నేలపడింది. ధనస్సు చేజారింది. విశ్రాంతి తీసుకుని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణ్ణు పంపేశాడు. అవమాన భారంతో కురుంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిద్రలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణులు వానరులను నమిలి కరకర నమిలి మిరింగుతూ ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేసాగాడు. లక్ష్మణుని బాణాలు కుంభకర్ణుని నిలువరించాయి. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులను ఉరువులను ఖండించగా వాడు పర్వతంలా కింద పడ్డాడు. మరునాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్థానికి అందరూ వివసులయ్యారు. హనుమంతుడు పర్వత సమేతంగా ఔషధులను తెచ్చి అందరికీ పునరుజ్జీవితులను చేసి మరలా పర్వతాన్ని యథాస్థానంలో ఉంచి వచ్చారు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదం పొంది హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి ఇంద్రజిత్తుని చంపేశారు. పట్టాభిషిక్తులైన సీతారాములు. ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడతాడు. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు. అప్పుడు రాముడు తన వారిని ఉద్దేశించి, మీరు సౌమిత్రుని రక్షిస్తూ యుద్ధం చూస్తూ ఉండండి, నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను, రావణ సంహారం చేసి వస్తాను అన్నారు. రామరావణ సంగ్రామం ప్రళయ కాలాగ్ని వలె చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. హనుమంతుడు మరలా గిరిశిఖరానికి వెళ్ళి శిఖరంతో సహా ఔషధులను చెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, అన్నా, ఈ సాయం సంధ్యలో రావుడు కడతేరాలి అన్నారు. రామునికి సహాయంగా ఇంద్రుడు మాతల్ని సారథిగా పంపారు. యుద్ధ పరిశాంతుడై ఉన్న రామునికి అగస్త్యుడు ఆదిత్య హృదయంను ఉపదేశించారు. రాముడు దాన్ని 3 సార్లు జపించారు. రాముడు రావణుని సర్వర్షాన్ని కురిపింపసాగారు. రామరావణ యుద్ధం రామరావణ యోరివ, వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు దిగపడుతున్నా మరలా మొలుస్తూనే ఉన్నాయి. రామ, ఇలా కాదు, బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని మాతలే అన్నాడు. రాముడు సంధిస్తున్న బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెని చీల్చి తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరుపెక్కిన కన్నులతో, సరదలిత దేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో ధనస్సును నేలకానించి మరో చేత బాణాన్ని తిప్పుతూ వీరశ్రీ బంధురాంగుడై త్రిదశపతి సునుసుతుడై శోభిల్లాడు. సకల దేవతలు రామునికి అంజలి ఘటించారు. అనంతరం రాముని నిరాకరణతో కృంగిపోయిన సీత అగ్నిప్రవేశం చేసి తన ధర్మ నిరతిని లోకానికి నిరూపించింది. సీతారామ లక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగి వచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది. రాముని నిర్యాణం. బాలకాండలో శ్రీ మహావిష్ణువు అభవించిన ప్రకారం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 10,100 ఏండ్లు 10,100 ఏండ్లు అనగా మొత్తం 11,000 సంవత్సరములు శ్రీరాముడు రాజ్యము చేసిన పిదప రావణాది దుష్టులెల్లరూ మడసిరి కావున రామ, నీవి అవతారం చాలింపుము అని యముడు అనెను. రాముడు అతని సోదరులెల్ల సరయూ నదిలో దిగి వారి అవతారం చాలించిరి. ఇది అండి రాముని యొక్క వృత్తాంతం, రాము యొక్క జీవితం. ఇదంతా కూడా మనం తెలుసుకున్నాం కదండి. అందరూ శ్రీరామ 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 అని 3 సార్లు జపించి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముని వాళ్ళ కథ అందరూ తెలుసుకున్నారు కదండి.